హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ. సో మనకు ఎంసెట్ సంబంధించి గుడ్ న్యూస్. మనకు హార్టికల్చర్ వాళ్ళు అండ్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో నేను ఈ వీడియోలో ఆ ఇన్ఫర్మేషన్ పోర్షన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చదువుతూ ఉంటా. అంటే ఎట్లా అంటే ఇన్ఫర్మేషన్ పాయింట్స్ చెప్తూ ఉంటా. ఎట్లా అంటే ఫీజు అయినా అని, అంటే అప్లికేషన్ ఫీజు, కాలేజ్ ఫీజు, నెక్స్ట్ లాస్ట్ ర్యాంక్స్ కట్ ఆఫ్ ఎంత ఉంది, నెక్స్ట్ అమౌంట్ ఎంత పడుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తూ ఉంటా. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మన ఛానల్ స్టడీ గైడ్ ఫర్ యూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కంటెంట్ జెన్యూన్ కంటెంట్ ఇస్తూ ఉంటుంది. ఇది ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ టైం కాబట్టి ఏ ఒక్క అప్డేట్ కూడా మిస్ కాకూడదు. సో మన దాంట్లో ఆల్రెడీ వీకెండ్ రూల్ అంటే ఆ వీక్లోనే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ ఒక వీడియోలో వేసి పెట్టాం. దాన్ని మన ఛానల్ వెళ్ళి చూసేయండి. సో అట్లా తెలంగాణ, ఏపీ తెలుగు వాళ్ళ కోసం ఖచ్చితంగా ఎంసెట్ రిలేటెడ్, నీట్ రిలేటెడ్ ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో పెడతా ఉంటాం. షార్ట్ రూపంలో పెడుతున్నాను, మిస్ కావద్దు. మిస్ అయ్యామంటే మళ్ళీ మనకి వేస్ట్ అవుతూ ఉంటుంది. సో నేను అర్జెంట్గా నోటిఫై చేస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం విషయానికి వస్తే, సో మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు, మనకి అప్లికేషన్ 29th జూలై స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ అనమాట. అంటే మనకి 18th ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇప్పటివరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకోటి, దిస్ ఈస్ బేస్డ్ ఆన్ ఎంసెట్ ర్యాంక్స్ అనమాట. కొంతమంది అర్థం కామెంట్ సెక్షన్లో అన్న మనకు ఇంటర్ ర్యాంక్స్ తోటి, నీట్ ర్యాంక్స్ తీసుకుంటారు, అట్లా ఏం తీసుకోరు, ఓన్లీ బేస్డ్ ఆన్ ఎంసెట్ ర్యాంక్స్ తోటి. సో మనకి వైఎస్ఆర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ చేస్తూ ఉంటారు. సో వాటికి మనకు గవర్నమెంట్ కాలేజ్ మొత్తం 5 ఉన్నాయన్నమాట. సో ఇవి 5 గవర్నమెంట్ కాలేజెస్. సో వాటికి అప్డేటెడ్గా కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. సో మనకు 3 ఉన్నాయి ప్రైవేట్ కాలేజెస్. వాటి లిస్ట్ ఇక్కడ ఉంది. సో ఈ 3 అనమాట. సో మళ్ళీ ఇవన్నీ చదివితే లేట్ అవుతుంది, వీడియో లెంత్ అవుతుంది. సో అది చేసేసుకోండి. సో మన ఫారెస్ట్ రిలేటెడ్ ఒక కాలేజ్ ఏమో మన వెస్ట్ గోదావరిలో ఉంది. ఒకటి ఏజ్ లిమిట్ అనమాట. సో మనకి ఏజ్ లిమిట్ మినిమం మనకి 17 years ఉండాలి ఏజ్ లిమిట్. సో మినిమం మనకి 17 years ఉండాలి. ఎవరికైనా ఎస్సీ, ఎస్టీ, జనరల్ ఎవరికైనా 17 years మినిమం ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 22 ఉండాలన్నమాట. అంటే మనకి జనరల్ వాళ్ళకి 22 years ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 25 years ఉన్నా సరిపోతుంది. అదే కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారు కదా, వాళ్ళకి 27 years ఉంటాయి. సో మనకి ఏజ్ లిమిట్ కూడా ఇంపార్టెంట్ అనమాట. 22 years ప్లస్ ఉంటే మనకి ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ రిలీజ్ చేశారు. మనకి అగ్రికల్చర్ కూడా అంతే. బైపీసీ రిలేటెడ్ ఈ కోర్స్ ఏమో 22 అబోవ్ అన్నది ఏజ్ లిమిట్ కూడా పెట్టిళ్ళు. సో మనకు కౌన్సిలింగ్ తెలుస్తుంది మరి ఇస్తారు అయ్యారు అన్నది. సో నెక్స్ట్ మనకు తెలిసిందే ఫార్మర్ కోట అంటే ఏంటంటే, నువ్వు 1 acre ల్యాండ్ ఉండాలి, అంతకంటే తక్కువ ఉండకూడదు. అది ఎవరి పేరు ఉండాలంటే పేరెంట్స్. చూడండి, నేమ్ క్యాండిడేట్ ఆర్ పేరెంట్, ఓన్లీ పేరెంట్ ఆర్ క్యాండిడేట్ అంతే. అట్లా కాకుండా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గార్డెన్, ఎనీ అదర్ రిలేషన్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ క్లియర్గా చెప్పారు. ఓన్లీ పేరెంట్స్ మాత్రమే. మళ్ళీ మినిమం 4 years ఒకటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ తీసుకోవాలి. 2 ఉంటే ఫార్మర్ కోటకి, ఇంకేది ఏ ఒకటి ఉన్నా కానీ ఫార్మర్ కోట కాదనమాట. నెక్స్ట్ మాకు తెలిసిన విషయమే. మనకి ఫార్మర్ కోట కావాలంటే మనం ఏం చేయాలంటే, మన తహసీల్దార్కి వెళ్ళి మన అనెక్షన్ ఉంటుంది కదా Form 1, దాన్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ మొత్తం డీటెయిల్స్ రాసి మన తహసీల్దార్ సంతకం చేసి మన స్టాంప్ ఎంచుకొని రావాల్సి వస్తుంది. దాంతో మనకి 1B సో మనం దానికి 1B అటాచ్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి, మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత? ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మనకి 1200 అనమాట జనరల్ వాళ్ళకి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 600. అదే మనం లేట్ అయిందనుకో 2400 అవుతుంది జనరల్ వాళ్ళకి. అది 1200 అవుతుంది ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి. సో మనకు ఆన్లైన్ ఫీజు ఇదంతమాట. ఎక్స్టెండ్ అయిందంటే మనకు లేట్ ఫీజు కట్టాల్సి వస్తుంది. సో దానివల్ల ముందే అప్లై చేస్తే బెటరు. సో ఇంకోటి అంటే ఫీజు, మన కాలేజ్ ఫీజు ఎంత ఉంటుందో అంటున్నారు. సో మన పేరెంట్స్ పర్ సెమిస్టర్ ట్యూషన్ ఫీజు మాత్రం 8,300 మరి హార్టికల్చర్కి. సో మొత్తం కలిపి కూడా మనకి 63,000 అవుతుంది. అదే ఫారెస్ట్రీ కూడా 63,000 అవుతుంది. అదే మనం హార్టికల్చర్ పేమెంట్స్ ఉన్నాం అనుకో స్పెషల్ కేటగిరీ కింద, మనకు 1,59,000 పర్ ఇయర్ మాత్రమే అవుతుంది. సో దీంతోపాటు మళ్ళీ మనకి మెస్, హాస్టల్ అవన్నీ మళ్ళీ వేరే అవుతూ ఉంటాయి. మళ్ళీ ఒకవేళ మనకి అలా కాకుండా మనకు మెస్ ఫ్రీ స్ట్రక్చర్ కన్వీనర్ కూడా రెస్టారెంట్, హాస్టల్, ట్రాన్స్పోర్ట్, మెస్ చార్జెస్ అన్నీ మళ్ళీ ఎక్స్ట్రా పడతాయని చెప్తున్నాడు ఇక్కడ. అదే కదా అది. సో మనకు కొన్ని ప్రైవేట్ కాలేజ్ కూడా ఉన్నాయి. వాటి కూడా ఫీజు కొన్ని ఇచ్చారు, మీరు చూసుకోండి. ప్రైవేట్ కాలేజ్ పెడితే ఇంత అమౌంట్ మనం కట్టగలుగుతాం అనుకుంటే కౌన్సిలింగ్ పెట్టుకోండి, లేదంటే మనం వేరే కౌన్సిలింగ్ ట్రై చేయండి. ఆల్టర్నేటివ్ కూడా ఉంటాయి. వీటితో పాటు మనకు ర్యాంక్స్ కూడా ఇచ్చారనమాట.
మీ ర్యాంక్ కనుక లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇలా ఉంటే మాత్రమే అప్లై చేసుకోండి. అర్థమైందా? మీకు ఇక్కడ ఇన్ డీటెయిల్గా EU రీజన్, ఎస్సీ రీజన్, అన్రిజర్వ్డ్ కోటా, నెక్స్ట్ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఇట్లా ఉన్నాయి కదా. సో మీరు ఏం చేయాలంటే ఉమెన్ అండ్ జనరల్ చూసుకోండి, మీ రీజన్ చూసుకోండి, ఫార్మర్ నాన్ ఫార్మర్ చూసుకోండి. అట్లా ప్రతి ఒక్క డీటెయిల్ చెక్ చేసుకొని ఆ ర్యాంక్ మీ ర్యాంక్ దర్దాపుల్లో ఉంటే మాత్రం అప్లై చేయండి. లేదంటే మనకి ఫిషరీ అట్లా వేరే ఉన్నాయి, వాడిని అప్లై చేసుకోండి. దానిలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది నా బెస్ట్ సజెషన్ అనమాట. ఇక్కడ ఉంటే ఒక 500 ప్లస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, పర్లేదు. కానీ మరి 1000లో ఉంటే సార్ ట్రై చేయండి. మిస్టర్ మొబైల్ ఉన్నప్పుడు ట్రై చేయొచ్చు. లేదంటే మనకి వేరే కూడా ఉన్నాయి కదా, దానిలో ట్రై చేసుకోవచ్చు. సో ఇదనమాట హార్టికల్చర్ గురించి మొత్తం అప్డేట్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా మనం క్లారిఫై చేస్తాం.